ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి 17వ వార్షికోత్సవం మరియు శ్రీ యోగాంజనేయ స్వామి వారి 12వ వార్షికోత్సవ మహోత్సవ కుంభాభిషేకం ఆలయ ధర్మకర్త కలిగి కోదండరామరెడ్డి కలిగి శ్రీలత దంపతుల ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం నుంచి ప్రత్యేక కలశ పూజలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కలిగి కోదండరామరెడ్డి మాట్లాడుతూ 20 నుండి 21 వరకు శ్రీ షిరిడి సాయిబాబా వారి 17వ వార్షికోత్సవాలు, 22 నుండి 23 వరకు శ్రీ యోగాంజనేయ స్వామి వారి 12వ వార్షికోత్సవ ఉత్సవం కుంభాభిషేకం జరుగుతుందని తెలిపారు. 23వ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు శిఖర మహాకుంభాభిషేకం, సాయంత్రం 6:30 హనుమాన్ చాలీసా ఉపాసకులు దివంగత ఎంఎస్ రామారావు మనవడు డాక్టర్ పి శ్రీనివాస స్వామి వారిచే 11 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుందని చెప్పారు. కొత్తూరు శ్రీ సాయిబాబా వారి దేవాలయం 17వ వార్షికోత్సవం, అదే మాదిరిగా శ్రీ యోగాంజనేయ స్వామి వారి దేవాలయం 12వ వార్షికోత్సవం మరియు మహాకుంభాభిషేకం జరుగుతూ ఉంది. కార్యక్రమాలు ఈరోజు ఉదయం నుంచి స్టార్ట్ అయినాయి. రేపు ఉదయం అనగా సోమవారం 21వ తారీఖు శ్రీ బాబా వారికి కుంభాభిషేకం, పంచామృత అభిషేకాన్ని సాయి 22 శ్రీ యోగాంజనేయ స్వామి వారికి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. 23వ తారీఖు యోగాంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకాలు మరియు మహాకుంభాభిషేకం జరుగుతుంది. కావున భక్తులెల్లరూ ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ బాబా వారి మరియు శ్రీ యోగాంజనేయ స్వామి వారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీకు అందరికీ తెలిసిందే, ఈ కొత్తూరు అనే గ్రామంలో బాబా వారు వెలిసి 17 సంవత్సరాలు పూర్తయింది. శ్రీ యోగాంజనేయ స్వామి కలిసి 12 సంవత్సరాలు అయింది.
యోగాంజనేయ స్వామి ప్రాంగణంలో నాగప్రతిష్ఠ జరిగి సరిగా ఈ రోజుకి 3 సంవత్సరాలు అవుతూ ఉంది. అదే మాదిరిగా అక్కడ వైదిక కార్యక్రమాలు చేసుకునే కొరకు ఒక మండపం కట్టాము. ఆ మండపానికి వైభవ మండపం అని పేరు పెట్టాము. ఆ వైభవ మండపంలో 23వ తారీఖు